జగిత్యాల జిల్లాలో 50% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని 353 కోట్ల రైతుల ఖాతాలో జమ చేసినట్లు జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. రికార్డు స్థాయిలో వారంలో 1,00,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 440 కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50% కొనుగోలు పూర్తయ్యాయని, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ కొనుగోలు సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాకు 1.60 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 1.25 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని కలెక్టర్ వివరించారు. ఈసారి మన ఎక్స్పెక్టెడ్ 5 లక్షల మెట్రిక్ టన్స్. మనకి ఇప్పటిదాకా సెంటర్స్ కి వచ్చిన ప్యాడీ సుమారుగా కూడా 3,50,000 మెట్రిక్ టన్నులు క్రాస్ అవడం జరిగింది. అండ్ లాస్ట్ ఇంకొక 1 వీక్ లో కూడా మనకి మిగిలినంతా కూడా మనకి నెక్స్ట్ 1 వీక్ లో కూడా రాబోతా ఉన్నది. ఈ రోజు దాకా మనము పర్చేస్ చేసింది సుమారుగా 2,30,000 మెట్రిక్ టన్నులు మనం పర్చేస్ చేయడం జరిగింది. 30,000 మెట్రిక్ టన్నులు మనం పర్చేస్ చేయడం జరిగింది. సుమారుగా 28,466 ఫార్మర్స్ దగ్గర నుంచి 549 కోట్ల వాల్యూ ఆఫ్ ప్యాడీ మనం పర్చేస్ చేయడం జరిగింది. అందులో 353 కోట్ల అమౌంట్ 22,000 ఫార్మర్స్ కి ఆల్రెడీ పేమెంట్ కూడా జరిగింది. సో నెక్స్ట్ ఎవ్రీ 1-2 డేస్ లో పేమెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2-3 డేస్ లో ఈ మిగిలిన పేమెంట్ కూడా అవుతూ ఉంటుంది. కొత్త ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది.